ఐపీఎల్లో చెన్నై అంటే ధోని, ధోని అంటే చెన్నై. అంతలా పెనవేసుకుపోయిన ఈ బంధానికి ఇక తెరపడనుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తలమానికమైన ధోని ఇక ఈ లీగ్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈ సీజన్లో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్లోనూ బరిలోకి దిగని మహి సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్తో చెన్నైలో జరిగే పోర్లో ఆడి లీగ్కు పూర్తిగా గుడ్ బై చెప్తాడని సమాచారం. సొంతగడ్డపై సీఎస్కేకి ఇదే ఆఖరి మ్యాచ్. ఇందుకు సంబంధించి ప్రఖ్యాత వ్యాఖ్యాత హర్ష భోగ్లే కూడా ధోనీకి ఇదే వీడ్కోలు మ్యాచ్ అన్న తరహాలో కామెంట్ చేయడం గమనార్హం. సీఎస్కే సన్ రైజర్స్ మ్యాచ్లో ఒక సర్ప్రైజ్ను చూడొచ్చు. ఈ సీజన్లో చెపాక్ వేదికగా చెన్నైకి ఒకటే మ్యాచ్ మిగిలి ఉంది. ఇక్కడ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసే నిర్ణయం ఉండొచ్చు అని బోగ్లే సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇదిలా ఉంటే ఈ సీజన్ ప్రారంభానికి ముందే మోకాలి గాయం కారణంగా ధోని జట్టుకు దూరమవగా ఇప్పుడు పూర్తిగా ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. నిజానికి లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్ల సమయానికి ధోని కోలుకున్నప్పటికీ అప్పటికే వరుస విజయాలతో ఉన్న జట్టు విన్నింగ్ కాంబినేషన్ను దెబ్బతీయటం ఇష్టం లేకని ఆయన స్వచ్ఛందంగా ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే సొంత గ్రౌండ్లో చివరి మ్యాచ్ కాబట్టి ధోని కూడా చివరి మ్యాచ్ ఆడబోతున్నాడా అనేది ఇప్పుడు క్రీడా రంగంలో చర్చకు దారితీస్తోంది.